అసలు మనందరికీ తెలిసిన అరటిపండు. ఎప్పుడైనా గమనించారా దాని వంపు వెనక ఒక పెద్ద సైన్స్ స్టోరీ ఉందని? రండి, ఈరోజు ఆ కథేంటో చూద్దాం. చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కాని ఈ ప్రశ్న శతాబ్దాలుగా చాలామందిని ఆలోచింపచేసింది. సైంటిస్టుల నుంచి ఫిలాసఫర్ల వరకు అందరూ దీని గురించి ఆలోచించారు. సో అసలు నిజమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే అసలు సైన్స్లోకి వెళ్లే ముందు దీని గురించి జనాల్లో ఉన్న కొన్ని ఫన్నీ థియరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నిజం కాకపోవచ్చు, కాని వినడానికి చాలా సరదాగా ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే మన చేతిలో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని, అలా వంకరగా ఉన్నాయంటారు. ఇంకొంతమందేమో వాటిని గెలలుగా ప్యాక్ చేస్తారు కదా, అందుకే ఆ షేప్ వస్తుందని నమ్ముతారు. కానీ ఇవన్నీ జస్ట్ ఊహలు మాత్రమే. అసలు కారణం ప్రకృతిలోనే చాలా లోతుగా దాగి ఉంది. మరి అసలు కారణమేంటి? అది మన కళ్ల ముందే జరిగే ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ అండి. ఒక శక్తివంతమైన పోరాటం వల్ల వచ్చిన ఫలితమది. రండి, ఇప్పుడు ఆ మిస్టరీని ఛేదిద్దాం. అరటిపండు పెరిగే విధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు. మామూలుగా యాపిల్స్ లాగానో మామిడి పండ్లలాగానో చెట్టు నుంచి కిందకు వేలాడవు. దీని ప్రయాణం చాలా డిఫరెంట్. ఇది గ్రావిటీకి ఎదురెళ్ళి మరీ పెరుగుతుంది. ఇక్కడే అసలైన ట్విస్టుంది చూడండి. అరటిపండ్లు మొదట భూమి వైపు అంటే కిందకే పెరగడం స్టార్ట్ చేస్తాయి. కాని అవి కొంచెం పెద్దయ్యాక వాటిలో ఒక అద్భుతమైన మార్పొస్తుంది. అవి గ్రావిటీని ఎదుర్కొని సూర్యుడి వైపు అంటే పైకి తిరుగుతాయి. ఆ పైకి వెళ్లాలన్న పోరాటమే వాటికి ఆ ఐకానిక్ కర్వ్ని ఇస్తుంది. ఈ పోరాటానికి ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది. ఇది రెండు పవర్ఫుల్ న్యాచురల్ ఫోర్సెస్ మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది. ఒకటి కిందకి లాగితే ఇంకొకటి పైకి తీసుకెళ్తుంది. ఈ ప్రాసెస్ని నెగటివ్ జియోట్రోపిజం అంటారు. పేరు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చేసుకోవడం చాలా సింపుల్. జియో అంటే భూమి, ట్రోపిజం అంటే పెరిగే డైరెక్షన్, మరి నెగటివ్ అంటే దానికి వ్యతిరేకం. సో సింపుల్గా చెప్పాలంటే అరటిపండు భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పైకి పెరుగుతుందన్నమాట. ఇదంతా ఎందుకంటే సూర్యరశ్మిని అందుకోవడానికి చేసే ఒక తెలివైన ప్రయత్నం. చూడండి, ఇది ఎంత బాగా వివరిస్తుందో. ఒకవైపు గ్రావిటీ ఏమో పండుని కిందకి లాగుతూ ఉంటుంది, మరోవైపు మొక్కలో ఉండే గ్రోత్ హార్మోన్స్ దాన్ని సూర్యరశ్మి కోసం పైకి నెడుతుంటాయి. ఈ రెండింటి మధ్య జరిగే ఆ బ్యాలెన్సింగ్ యాక్టే మనం చూసే ఆ అందమైన అరటిపండు వంపు. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. గ్రావిటీ, సూర్యరశ్మి ఇవి మాత్రమే కాదు, అరటిపండు వంపు వెనక ఇంకో చిన్న సీక్రెట్ కూడా ఉంది. అరటిపండ్లు గట్టి గుత్తులుగా అంటే గెలలుగా పెరుగుతాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే ప్రతి పండు కూడా స్పేస్ కోసం, సూర్యరశ్మి కోసం పక్క పండులతో పోటీపడాలి. అలా పైకి పెరిగే ప్రాసెస్లో అవి ఒకదాన్నొకటి ఉరుసుకుంటూ ఒకదాని చుట్టూ వంగాల్సొస్తుంది. ఇది వాటి వంపుని ఇంకాస్త పెంచుతుందన్నమాట. అందుకే అరటిపండు వంపు అనేది అనుకోకుండా వచ్చింది కాదు. అది గురుత్వాకర్షణ, సూర్యరశ్మి ఇంకా బ్రతకడం కోసం పక్క పండ్లతో పడ్డ పోటీ, వీటన్నింటి కథను మనకు చెబుతుంది. సో అసలు విషయమేంటంటే, నెక్స్ట్ టైం ఒక అరటిపండు తింటున్నప్పుడు గుర్తుంచుకోండి, మనం కేవలం ఒక పండును తినడం లేదు, గ్రావిటీని ఛాలెంజ్ చేసి ప్రకృతి ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ఒక ఫలాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచనకు తీసుకువస్తోంది. మన చుట్టూ ఉన్న ఇలాంటి మామూలు విషయాల్లో ఎన్ని అసాధారణమైన కథలు దాగి ఉన్నాయో కదా. కొంచెం శ్రద్ధగా మన చుట్టూ చూస్తే చాలు, ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి.